మీరు ఎప్పుడైనా దేవుడు దూరంగా ఉన్నట్టు అనిపించిందా? ఆయన మీ జీవితంలో లేదా మీ చుట్టూ జరుగుతున్న విషయాలను గమనించడం లేదనిపించిందా? యెహెజ్కేలు 8:11లో దేవుడు పరిశుద్ధుడు, శక్తివంతమైన గుర్తింపును చూస్తాము. ఆయన ప్రతిదీ చూస్తాడు మరియు పాపాన్ని ఎప్పటికీ సహించడు. మంచి వార్త ఉంది. తన తీర్పులో కూడా దేవుడు ఆయన వైపు తిరిగిన వారికి ఆశను, పునరుద్ధరణను అందిస్తాడు. యెహెజ్కేలు చూసిన అద్భుత దర్శనంలోకి మనం వెళ్ళుదాం. యెహెజ్కేలు ఇంట్లో కూర్చుని ఉండగా అకస్మాత్తుగా ప్రభువు చేయి అతనిపై పడింది. దేవుడు అతనిని దర్శనంలో నేరుగా యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్తాడు. కాని యెహెజ్కేలు చూసింది ఆశ్చర్యకరం. దేవునికి ఆరాధన, గౌరవం ఉండాల్సిన చోట అతను విగ్రహారాధన, రహస్య పాపాలు, స్పష్టమైన తిరుగుబాటు చూస్తాడు. చీకటిలో విగ్రహాలను ఆరాధిస్తూ ప్రభువు మనల్ని చూడడం లేదు అనుకుంటున్నారు. అతను భూమిని విడిచిపెట్టారు. దేవుడు అన్నింటినీ చూస్తాడు. తమ రహస్య పాపాలను యెహెజ్కేలుకు దేవుడు చూపించి తనకు ఏదీ దాచిపెట్టలేమని స్పష్టంగా తెలియజేస్తాడు. ఈ ఇంటా చెడిపోతుంది. తమోస్ అనే అబద్ధ దేవుడి కోసం స్త్రీను దుఃఖించడం యెహెజ్కేలు చూశాడు. తర్వాత అతను దేవాలయంలో పురుషులు సూర్యుని ముందు మోకాళ్లపై వంగి దేవుని బలిపీఠానికి వెనుక దేవుని సన్నిధి ఉండే ప్రదేశంలోనే అక్కడ వారు సృష్టిని ఆరాధిస్తున్నారు, సృష్టికర్తను కాకుండా. ఇది కొంతమంది మాత్రమే కాదు, విస్తృతంగా వ్యాపించింది. దేవుని ప్రతిస్పందన ఉంది. నేను కోపంగా శిక్షిస్తాను, వారిని చూసి కనికరం కలగదు, కాపాడను. ఎందుకంటే వారి పాపం నిరంతరం కొనసాగింది. వారు దేశాన్ని హింసతో మరియు అన్యాయంతో నింపేశారు. తీర్పులో కూడా మనం దేవుని కరుణను చూస్తాము. యెహెజ్కేలు 9లో దేవుడు లినెన్ వస్త్రాలు ధరించిన మనిషిని పంపి యెరూషలేములో జరుగుతున్న ఘోరమైన పాపాలపై దుఃఖిస్తున్న వారి నుదుటిపై గుర్తు వేయమని ఆజ్ఞాపిస్తాడు. ఈ గుర్తు వేసిన వారు తరువాత జరిగే విధ్వంసం నుండి రక్షించబడతారు. ఇది దేవుడు నీతిమంతులను మరియు దుష్టులను ఎలా వేరు చేస్తాడో, విస్తృతమైన పాపకాలంలో కూడా తనకు విశ్వాసంగా ఉండేవారిని ఎలా కాపాడుతాడో చూపిస్తుంది. యెరూషలేము నాయకులకు తప్పుడు భద్రతాభావం ఉండేది. వారు ఈ నగరం పాత్ర, మేము అందులో మాంసం అన్నారు. నగర బోర్డలలో తాము సురక్షితంగా ఉన్నామని అనుకున్నారు. కానీ దేవుడు ప్రకటించాడు, నేను మిమ్మల్ని నగరం నుండి బయటకు తొలగించి విదేశీయుల చేతుల్లోకి అప్పగిస్తాను. దేవుని రక్షణ లేకుండా మనిషి బలము, భద్రతాభావము వ్యర్థమేనని ఇది మనకు గుర్తు చేస్తుంది. మన ఉద్యోగాలు, పొదుపు, ఆరోగ్యం లేదా సామర్థ్యాలపై మనం నమ్ముతాం. వీటిలో ఏదీ నిజంగా మనలను రక్షించలేవు. కానీ కథ శక్తివంతంగా మలుపు తిరుగుతుంది. దేవుడు తీర్పు ప్రకటించినప్పటికీ ఆశను కూడా అందిస్తున్నాడు. యెహెజ్కేలు 11వ అధ్యాయంలో 16 నుంచి 20 వరకు వచనాల్లో దేవుడు తన ప్రజలను నిర్వాసనంలో నుంచి తిరిగి సమీకరిస్తానని వాడికి కొత్త. ఆయన చెబుతున్నాడు, నేను వారి నుండి రాయి వంటి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను. ఈ పరిశుద్ధ గ్రంథంలోని అందమైన వాగ్దానాలలో ఒక. దేవుడు పాపాన్ని శిక్షించాలనుకోడు, ఆయన హృదయాలను మార్చాలనుకుంటున్నాడు. మన కఠినమైన తిరుగుబాటు చేసే హృదయాలను తీసుకుని అవి ఆయనకు లోబడి స్పందించేలా మృదువుగా మార్చాలనుకుంటున్నాడు. ఈ వాగ్దానం కొత్త ఒడంబడికను సూచిస్తుంది. అందులో దేవుడు తన పరిశుద్ధాత్మను మనలో నివసించేందుకు పంపి మనలను లోపలి నుంచి పూర్తిగా మార్చుతాడు. అయితే ఈ సత్యాలను మనం ఎలా వర్తించుకోవచ్చు? మొదట మనం దేవుని పరిశుద్ధతను గంభీరంగా తీసుకోవాలి. మనము నివసించే సంస్కృతి తరచ పాపాన్ని తక్కువగా చూస్తుంది, దేవుని ప్రమాణాలను నిర్లక్ష్యం చేస్తుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని సహించలేదని గుర్తు చేస్తుంది.
మన జీవితాలను పరిశీలించుకుని ఎక్కడైనా మనం దేవునికి వెనుక తిరిగామా లేదా మనం ఒప్పుకోవాల్సిన దాచిన పాపాలేవైనా ఉన్నాయా అని ఆలోచించాలి. ఈ రహస్య పాపాల విషయం ప్రతి క్రైస్తవుడు ఎదుర్కొనాల్సిన అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటి అని నేర్చుకున్నాను. మనం నిజాయితీగా, పారదర్శకంగా ఉండాలి. దేవుడు తెలుసు, చూస్తాడు, కానీ మనం పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుడు చూడలేదని అనుకున్న పెద్దలలా ఉండకండి. దేవుడు అన్నింటినీ చూస్తాడని తెలుసుకుని ఆయన మనలను పవిత్ర జీవితం పిలుస్తున్నాడని. రెండవది, మన బలాన్ని కాదు, దేవుని రక్షణను నమ్మాలి. యెరూషలేము నాయకుల్లా మనం కూడా మన వనరులు లేదా సామర్థ్యాలను నమ్మే ఉచ్చులోకి సులభంగా పడిపోవచ్చు. కానీ నిజమైన భద్రత దేవునిలో మాత్రమే లభిస్తుంది. చివరగా, మనం కొత్త హృదయాన్ని స్వీకరించాలి. దేవుడు మనకు అందించేది అదే. మీ హృదయం కఠినంగా మారిందని లేదా దేవునికి దూరంగా ఉందని అయితే ఆయన వాగ్దానాన్ని గుర్తుంచుకోండి. ఆయన మీకు కొత్త హృదయాన్ని, కొత్త ఆత్మను ఇవ్వగలడు. అది ఆయన పట్ల సున్నితంగా స్పందించేలా ఉంటుంది. యెహెజ్కేలు 8-11 దేవుడు పరిశుద్ధుడు, న్యాయవాది, సర్వాధికారి అని గుర్తు చేస్తుంది. మనము ఎంత దూరంగా వెళ్ళినా ఆయన ఎప్పుడూ మనలను క్షమించడానికి, పునరుద్ధరించడానికి, మార్పు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ లోకపు కలకలం లేదా మీ పాపభారం వల్ల మీరు ఒత్తిడిగా అనిపిస్తే దేవుడు ఇంకా సింహాసనంపై ఉన్నాడని గుర్తుంచుకోండి. ఆయన ఇంకా నియంత్రణలో ఉన్నాడు. ఆయన మీను తలపై నమ్మకం ఉంచమని, ఆయన కొరకు జీవించమని, ఆయనలోనే మీ ఆశను కనుగొనమని పిలుస్తున్నాడు. నిజమైన భద్రత, శాంతి అక్కడే లభిస్తాయి.